సమీక్షలు సమావేశాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులకు కానీ లేదంటే సంక్షేమ పథకాలకు సంబంధించిన కానీ ఆయన సమీక్షలు చేస్తూ ఉన్నారు అధికారులతో. ఇంతకుముందు ప్రభుత్వంలో కొన్ని అక్రమాలు జరిగాయని, బిల్స్ చెల్లించలేదని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో ఉన్న కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ పనులు కూడా అప్పగించడం జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్టర్స్కి పనులు అప్పగించాలని చెప్పేసి ఈయన చెప్పినప్పుడు అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పేసి చెప్పిన పవన్ కళ్యాణ్ కాంట్రాక్టర్లకి బిల్స్ చెల్లించలేదని చెప్పేసి ఎలా చెప్తారనేది నా పాయింట్. అంతేకాకుండా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఆ శిలాఫలకాల మీద రాయించాలని చెప్పేసి అప్డేట్ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశించారు. అట్ ద సేమ్ టైం ఈస్ట్ వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాల్లో డయేరియా కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి, వాటర్కి సంబంధించిన ప్యూరిఫికేషన్ జరగాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. తన కేటాయించిన శాఖల్లో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు జరుపుతూ పవన్ కళ్యాణ్ అయితే చాలా బిజీగా ఉంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన పనితీరు చూస్తుంటే కూడా కొంచెం డెడికేటెడ్గా ఉన్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఆయనకు మొదటిసారిగా అధికారంలోకి వచ్చారు. ఒక మంచి ఉత్సాహంతో నూతన రక్తంతో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త టీంతో నూతన రక్తంతో ఉరకలెత్తుతుందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ ఆయన బిజీగా ఉంటున్నారు. చెప్పింది చెప్పినట్టుగా ఆయన వర్క్ చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో కొంతమంది బ్లాక్ లిస్ట్లో ఉన్న కాంట్రాక్టర్లు కూడా పనులు అప్పగించారని, అట్ ది సేమ్ టైం వాళ్ళకి బిల్లులు కూడా చెల్లించలేదని చెప్పేసి సంవత్సరంన్నరగా కొంతమందికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు కూడా చెల్లించలేదని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ డెడికేటెడ్గా ఒక కమిట్మెంట్తో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ చాలా బిజీగా ఉంటున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది శుభ పరిణామం.